ఇక్కడికి రావాలంటే రెండు కారణాలు ఉన్నది. ఒకటోది బద్ధకము, రెండోది భయము. బద్ధకం ఎంతమందికి ఉంది? బద్ధకం ఉన్నోళ్ళు లైఫ్లో పెళ్లి కూడా చేసుకోవద్దని చెప్తున్నాను. చెప్పండి, భయం రావడానికి కారణం ఏంటి? చిన్నప్పటి నుంచి మీ పెరిగిన పద్ధతి, మీ కాలేజీలో మీ స్కూల్లో నేర్పిస్తున్న పద్ధతి. అవసరమైతే రెండు మాటలు కూర్చోరా అనడం. భయము. పంచదరిద్రాల కారణము భయమో, జీవితంలో ఓడిపోవడానికి కారణము భయమో, జీవితంలో అనుకున్నది సాధించకపోవడానికి భయము. భయము ఉన్నంత వరకు ఏమీ సాధించలేరు. మై డియర్ యూత్, యు ఆర్ వెరీ వెరీ పవర్ఫుల్. యాజ్ ఎ కలెక్టివ్ 10 మందిలో కూర్చుంటే జోక్స్ క్రాక్ చేస్తావు, సింగిల్గా ఉన్నప్పుడు మొత్తం మూసుకుంటావు. నేను క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ అంతకంటే డబుల్ పవర్ఫుల్. నాకు ఆన్సర్ కావాలి. కరోనాలా చనిపోవడానికి కారణం రోగమా, భయమా? ఇంకా చెప్తున్నానా, పేదవాడుగా ఉండడానికి కారణం కూడా భయమే. నీ లైఫ్లో అనుకుంది సాధించకపోవడానికి కూడా 100% భయమే. అటువంటి భయాలు ఎలా పోగొట్టుకోవాలో ఒక 10-15 నిమిషాలు మాట్లాడతాను. భయము. పంచదరిద్రాల కారణము భయమో, జీవితంలో ఓడిపోవడానికి కారణము భయమో, జీవితంలో అనుకున్నది సాధించకపోవడానికి భయమో, పాస్ కాకపోవడానికి భయమో, ఉద్యోగం రాకపోవడానికి కారణము భయమో, మొత్తం దరిద్రాల కారణం భయమే. ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నప్పుడు లోపల ఎంతమంది కూర్చుంటారు ఇంటర్వ్యూ తీసుకోవడానికి? ఇట్లా చూపించండి, ఇలా చూపించండి తొందరగా. ఎంతమంది? 4-5 కూర్చుంటారు. వాళ్ళ వయసు ఎంత ఉంటుంది? యావరేజ్గా 40+ ఉంటుంది, రైట్? 4 కూర్చుంటారు. లోపలికి ఎంతమంది వస్తారు? గట్టిగా లోపలికి ఎంతమంది వస్తారు? అర్థం చేసుకో. తమరు లోపలికి వస్తుంటే నిన్ను టెస్ట్ చేయడానికి నీకంటే డబుల్ వయసున్నోళ్ళు 4 కూర్చోవాలి. సింహం ఎప్పుడు లోపలికి ఇంటర్వ్యూలో కూడా నిన్ను టెస్ట్ చేయాలంటే చాలా నాలెడ్జ్ ఉండాలి. ఇంటర్వ్యూ తీసుకుంటూ నాలెడ్జ్ ఉండాలి. తమరు ఆర్డినరీ కాదు నాన్న, నీకంటే డబుల్ వయసున్నోళ్ళు 4 కూర్చోవాలి లోపల. అంటే ఎంత పవర్ఫుల్ నువ్వు! యు ఆర్ వెరీ వెరీ పవర్ఫుల్ కదా. ఇది తెలిసి లోపలికి వెళ్తారా, తెలియకుండా లోపలికి వెళ్తారా? కరోనాలా చనిపోవడానికి కారణం రోగమా, భయమా? అది కూడా అంతే కదా. ఇంకా చెప్తున్నానా, పేదవాడుగా ఉండడానికి కారణం కూడా భయమే. డ్రెస్ అండ్ ఎవ్రీథింగ్ మొత్తం ఫ్రీగా నేర్పిస్తాము. నేర్పించిన తర్వాత ఫీజు అడుగుతాము. అంతవరకు ఫీజు అడగం. మొత్తం నేర్పించిన తర్వాత ఫీజు అడుగుతాము. ఆ ఫీజు ఏంటంటే, మీ హాలిడేస్లో వెళ్ళి ఒక 5 గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు ఉచితంగా క్లాసులు చెప్పి రావాలి. బాగుండండి, హ్యాపీగా ఉండండి, తినండి, చదువుకోకండి, హ్యాపీగా ఉండండి. అయిపోయిందా? రైట్. అమ్మాయిలు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? అబ్బో, ఇంతమంది ఉన్నారా? అబ్బాయిలు ఎంతమంది ఉన్నారు? బిలో 25 బాయ్స్. గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఇఫ్ యు ఆర్ రెడీ, ఐ యామ్ రెడీ. ఆర్ యు రెడీ? ఓకే. మార్నింగ్ నుంచి క్లాసులు వింటున్నారు కదా? ఎంతమందికి అర్థమైంది? ఓకే. అర్థమైందా లేదా? నోట్స్ రాశారా? ఏదో చెప్పండి, జవాబు చెప్పండి. ఎంతమందికి అర్థమైందో చేయలేబట్టండి. మార్నింగ్ నుంచి క్లాసులు. కంగ్రాచులేషన్స్. అర్థమైన వాళ్ళు స్టేజ్ మీదకి వచ్చి ఏం అర్థమైందో చెప్పాలి. ఎంతమంది రాగలరు? 1 2 3 4
5, 6, 7, 8, 9, 10, 10 and a half. ఆమె సగమే లేవట్టింది. 10 and a half, 11, 12, 13, 14, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26. చూడండి, ఆల్మోస్ట్ 1400 మెంబర్స్ ఉన్న హాల్లో 16 మంది మాత్రమే రెడీ ఉన్నారు. మిగతా వాళ్ళ సంగతి ఏంటి? దిస్ మై స్టేట్ అవే మై క్వశ్చన్ మై డియర్. ఏంటి సంగతి ఏంటి? అమ్మ నువ్వు మధ్యలో మాట్లాడకమ్మ, కావాలంటే వెళ్ళిపోను, ఊరికే మాట్లాడుతున్నావు. ఎందుకు? కారణం ఏంటి? 16 మంది మాట్లాడతారా? మిగతా మాట్లాడలేరా? నేను చెప్తాను. గుడ్ న్యూస్ చెప్పాలా, బ్యాడ్ న్యూస్ చెప్పాలా? గట్టిగా. గుడ్ న్యూస్ ఏంటంటే ఎవరైతే చేయలేపారో వాళ్ళని నేను పిలువను, వాళ్ళని స్టేజ్ మీదకి పిలువను. ఇప్పుడు ఎవరిని పిలుస్తాను? ఎవరైతే చేయలేవట్లేదో. ఇది 100% చీటింగే. నేను క్వశ్చన్ అడుగుతున్నాను, నాకు ఆన్సర్ ఇవ్వండి. ఎందుకు మీరు మాట్లాడలేకపోతున్నారు? ఇది మై క్వశ్చన్. ఎంతమందికి ఉంది ఫియర్? మళ్ళీ ఫియర్ లేకుండా రావచ్చు కదా. పోనీ ఎందుకు రాలేకపోతున్నారు? అమ్మ ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వండి. పనికిరాని దానికి మాట్లాడుతారు కదా, దీన్ని చెప్పండి. వై యు ఆర్ అనేబుల్ టు కమ్ ఆన్ స్టేజ్ ఆర్ డేస్? ఇట్స్ నాట్ డయాస్, ఇట్స్ డేస్. వై? చెప్పండి గట్టిగా. తెలియదు ఆ టాపిక్. పోనీ నేను పాయింట్స్ రాసిస్తాను, వచ్చి చెప్పు కావాలంటే. వేణుకళ్యాణ్ మాట్లాడింది కదా పాయింట్స్ అని, స్వామి వివేకానంద గురించి కథల్లాగా చెప్పేశాడు, చాలా అద్భుతంగా. గుర్తున్నాయి కదా, చెప్పొచ్చు కదా. సుధీర్ ఇంతకుముందు చెప్పింది ఇప్పుడే 10 నిమిషాల క్రితం చెప్పొచ్చు కదా. శ్రీపాద్ గారు మాట్లాడింది చెప్పొచ్చు కదా. శ్రవణ్ గారు చెప్పారు ఇంతకుముందు అద్భుతంగా, చెప్పొచ్చు కదా. పోనీ అదంతా వదిలిపెట్టండి. మీ ఊరు కాంతారావు గారు చెప్పొచ్చు కదా, మీ ఊరు రామకృష్ణ గారు చెప్పొచ్చు కదా, భాష్యం రామకృష్ణ గారు మాట్లాడి చెప్పొచ్చు కదా. కారణం ఏంటి తెలుసా? మీకు సబ్జెక్టు తెలవక కాదు. ఇక్కడికి రావాలంటే 2 కారణాలు ఉన్నది. ఒకటోది బద్ధకమో, రెండోది భయమో. గట్టిగా చెప్పాలి నాకు. బద్ధకం ఎంతమందికి ఉంది? బద్ధకం ఉన్న వాళ్ళు లైఫ్లో పెళ్లి కూడా చేసుకోవద్దని చెప్తున్నాను. మీకు అన్ని కష్టాలే ఇంకా బద్ధకం అంటే. భయము రావడానికి కారణం ఏంటి? ఈరోజు సాయంత్రం క్లాస్లో ఉండాలి కదండి. రేపు 99% నేను రేపు సాయంత్రము 5 గంటలకు మళ్ళీ నా క్లాస్ ఉంటుంది. అంతవరకు అందరు మాట్లాడతారు. రేపు టాప్ మోస్ట్ స్పీకర్స్ ఉన్న టైం దొరకదు నాకు. చెప్పండి, భయం రావడానికి కారణం ఏంటి? చిన్నప్పటి నుంచి మీ పెరిగిన పద్ధతి, మీ కాలేజీలో మీ స్కూల్లో నేర్పిస్తున్న పద్ధతి. అవసరమైతే 2 మాటలు హై కూర్చోరా అనడం. నాకు తెలిసినంత వరకు చాలామంది ఆ రెండు కాలేజీ వాళ్ళు మోహన్ సార్ నన్ను రిక్వెస్ట్ చేశారు, చెప్పొద్దు, అప్పటి నుంచి పేరు చెప్పట్లేదు. ఆ 2 కాలేజీల వాళ్ళు మొన్న పిలిచారు సార్ మా సుధీర్ను. మొన్న చనిపోగానే పిలిచారు. కంపగారు రండి, చనిపోయారు రండి అంటే పోయొచ్చాం. కాలేజీ పేరు చెప్పను. కారణం ఏంటంటారు? సింపుల్గా స్టార్ట్ చేస్తాను, చెప్పాలా? భయము. పంచదరిద్రాల కారణము భయమో, జీవితంలో ఓడిపోవడానికి కారణము భయమో, జీవితంలో అనుకున్నది సాధించకపోవడానికి భయమో, పాస్ కాకపోవడానికి భయమో, ఉద్యోగం రాకపోవడానికి కారణము భయమో, మొత్తం దరిద్రాల కారణం భయమే. భయము వీడితేనే జయము. భయము ఉన్నంత వరకు ఏమీ సాధించలేరు. మై డియర్ యూత్, యు ఆర్ వెరీ వెరీ పవర్ఫుల్. యాజ్ ఏ కలెక్టివ్ 10 మందిలో కూర్చుంటే జోక్స్ క్రాక్ చేస్తావు, సింగిల్గా ఉన్నప్పుడు మొత్తం మూసుకుంటావు. ఒక విషయం అర్థానన్నా, ఐ డోంట్ నో వెదర్ యూఆర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్, ఐ డోంట్ నో. మేబీ గ్రాడ్యుయేషన్ ఆర్ ఐ నో, మేబీ యూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ సివిల్స్ ఆర్ గ్రూప్ 1, గ్రూప్ 2, ఐ డోంట్ నో. బట్ లెట్ మీ ఆస్క్ యూ, మీరు ఇంటర్వ్యూస్కు ఫ్యూచర్లో అటెండ్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా? గట్టిగా సౌండ్. ఇంటర్వ్యూస్కు అటెండ్ అవుతున్నప్పుడు లోపల ఎంతమంది కూర్చుంటారు ఇంటర్వ్యూ తీసుకోవడానికి?
ఇట్లా చూపించండి, ఇలా చూపించండి తొందరగా. ఎంతమంది? 4-5 కూర్చుంటారు. వాళ్ళ వయసు ఎంత ఉంటుంది? యావరేజ్గా 40+ ఉంటుంది, రైట్? 4 కూర్చుంటారు. లోపలికి ఎంతమంది వస్తారు? గట్టిగా లోపలికి ఎంతమంది వస్తారు? అర్థం చేసుకో, తమరు లోపలికి వస్తుంటే నిన్ను టెస్ట్ చేయడానికి నీకంటే డబుల్ వయసున్నోళ్ళు 4 కూర్చోవాలి. సింహం ఎప్పుడు లోపలికి. ఏదో కాలేజీలు వెళ్ళిపోతున్నారు, పోతున్నావా? అది నేను స్టార్ట్ చేయకముందు వెళ్ళిపోవచ్చు కదమ్మా. ఇదేదో బైకాట్ లాగా ఉంది, కాలేజ్ బైకాట్ చేసినట్టు. వెళ్ళండి, అమ్మాయిలు కదా, బస్సులు ఊర్లో ఉండవు. అక్కడ పైన చూడండి. రెడీయా? మీరు కూడా వెళ్ళిపోతారా? ఒక 20 minutes మాట్లాడుకుందామా? వాళ్ళు ఎవరైతే వెళ్ళిపోతున్నారో జీవితాంతం బాధపడుతున్నా, నా జీవితాంతం బాధపడతారు చెప్తున్నాను. ఎగ్జాక్ట్ 20 నిమిషాలు కూర్చోండి, మీ లైఫ్ మార్చి పంపిస్తాను నేను. ఓకే, పోండి, పెళ్లి చేసుకోండి. పిల్లలు అది కూడా ఇంపార్టెంటే. ఇంటర్వ్యూలో కూడా నిన్ను టెస్ట్ చేయాలంటే చాలా నాలెడ్జ్ ఉండాలి. ఇంటర్వ్యూ తీసుకుంటూ నాలెడ్జ్ ఉండాలి. తమరు ఆర్డినరీ కాదు నాన్న, నీకంటే డబుల్ వయసు ఉన్న వాళ్ళు 4 కూర్చో లోపల. అంటే ఎంత పవర్ఫుల్ నువ్వు. యు ఆర్ వెరీ వెరీ పవర్ఫుల్ కదా. ఇది తెలిసి లోపలికి వెళ్తారా, తెలియకుండా లోపలికి వెళ్తారా? తెలవదు, భయపడుతూ లోపలికి వెళ్తారు. భయపడ్డ వానికి జాబ్ వస్తుందా? గట్టిగా రైట్. ఇది ఒకటి అర్థమైంది కదా. ఇంకొక టాపిక్ మాట్లాడతాను. ఎగ్జాక్ట్లీ 2.5 years బ్యాక్ 2.5 years బ్యాక్ మనమందరం కరోనా లాక్డౌన్లో సఫర్ అయ్యాం. ఎస్ ఆర్ నో? నేను క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ అంతకంటే డబుల్ పవర్ఫుల్. నాకు ఆన్సర్ కావాలి. కరోనాలా చనిపోవడానికి కారణం రోగమా, భయమా? అది కూడా అంతే కదా. ఇంకా చెప్తున్నానా, పేదవాడుగా ఉండడానికి కారణం కూడా భయమే. నీ లైఫ్లో అనుకుంది సాధించకపోవడానికి కూడా 100% భయమే. అటువంటి భయాలు ఎలా పోగొట్టుకోవాలో ఒక 10-15 నిమిషాలు మాట్లాడతాను. ఇది ప్రతి ఇంపాక్ట్లో మాట్లాడుతూ ఉంటాను. ఎందుకోసం అంటే గుంటూరు యువత అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి. అది ఏ ఊరికి వెళ్ళినా అలాగే మాట్లాడతాను నేను. ఏ ఊరికి వెళ్ళినా అలాగే మాట్లాడతాను. అంటే గుంటూరు అని మాట్లాడను, వాళ్ళ ఊరి గురించి మాట్లాడతాను. ఇప్పుడు నాకు చెప్పండి, ఒక బాగా స్టేజ్ ఫియర్ ఉన్న ఒక అమ్మాయి చేయలేబట్టండి. స్టేజ్ ఫియర్ ఉన్న అమ్మాయి అంటే స్టేజ్ ఫియర్ ఉండి చేయాలని లేబడతాను అనుకుంటారా? నేను ఇక్కడ పిలవనమ్మా, చెప్తున్నాను. స్టేజ్ ఫియర్ ఉందా? ఇంకెవరికి ఉంది? ఇక్కడ లేదా? ఎవరికన్నా? అందరొద్దు, ఒకరు నిలబడండి అమ్మా. ధైర్యం ఉన్న వాళ్ళు నిలబడండి, పిరికి వాళ్ళు నిలబడండి, మీ ఇష్టం. ఓకే, కూర్చో. అమ్మాయి నిలబడుతున్నాయి, కూర్చోవే. కూర్చోండి. పక్క అమ్మాయి టక్కుని లాగేసింది. ఈ చాలా డేంజర్ అమ్మ వాళ్ళు, నమ్మకాలను. ఓకే, మళ్ళీ అడుగుతున్నాను, గర్ల్స్ ఎవరన్నా ఒకరు బాగా, వాట్స్ హర్ నేమ్? స్వప్న. నాకు కొద్దిగా వినిపిస్తలేదు, కొద్దిగా ఇంతవరకు రామ్మ, కొద్దిగా ముందుకు రా, నాకు వినిపిస్తలేదు. అలా రా, నాకు వినిపిస్తలేదు. ఎందుకంటే అది ఎందుకు ప్రాబ్లం ఉంది నాకు. కొద్దిగా ముందుకు రామ్మా. స్వప్న, కొద్దిగా ముందుకు రామ్మా, రా. స్వప్న వచ్చింది, స్వప్న వస్తుంది. పరిగెత్త అమ్మ, పెళ్ళి కాదు ఇది, పెళ్ళి నడిక. పరిగెత్త, పైకి రా, నాకు వినిపిస్తలేదు. ఇక్కడ రా, నాకు వినిపిస్తలేదు. ఇటు రా అమ్మా. స్వప్న వచ్చింది, చెప్పండి గట్టిగా. స్వప్న వచ్చింది. చెప్పండి గట్టిగా. స్వప్న వచ్చింది. చెప్పండి అయ్యా. ఇటు రా అమ్మా, ఇటు రా. ఏం పేరు? స్వప్న సార్. ఏ ఊరు? గుంటూరు సార్. గుంటూరు. థ్యాంక్స్ రవి సార్ అని థ్యాంక్స్ సార్. చెప్పు. థ్యాంక్స్ రవి సార్ అని చెప్పు. థ్యాంక్స్ రవి సార్. దగ్గరికి వెళ్ళి చెప్పు. థ్యాంక్స్ రవి సార్. వాట్స్ యువర్ నేమ్? మీ పేరేం పేరు? స్వప్న సార్. స్వప్న. ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్. ఓకే, రామ్మా. ఇంజనీరింగ్ ఏ కాలేజు? ఏ కాలేజ్ తల్లి? మళ్ళీ లక్ష్మి. సుధీర్ మీ స్టూడెంటే. ఓకే, ఒకప్పుడు నేను వచ్చేవాడిని. మావాడు వచ్చినాక నన్ను కానలే, నేను ఓల్డ్ కదా, మావాడు యంగు. వినండి అమ్మా, మీ ఏ ఊరమ్మా మీది? ఊరు మళ్ళీ నేటివే, గుంటూరు ఏం కాదు కదా మీది. దర్శి సార్. మైక్ దగ్గర పెట్టుకో. దర్శి, కంబం దగ్గర అలా ఉంటుంది. కంబం
ఇటు ఒంగోలు సైడ్ సార్. ఒంగోలు సియుఎం బియుఎం అటు అది కదా సియుఎం బియుఎం కంబం కాదా అటు మళ్ళా ఇట్రా కొద్దిగా ఇట్రా మీ నాన్నగారి పేరు ఏం పేరు? బ్రహ్మయ్య సార్. ఏం పని చేస్తుంటాడు? వ్యవసాయం చేస్తారు సార్. వ్యవసాయం చేస్తుంటాడు. మీ అమ్మగారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ సార్. హౌస్ వైఫ్. ఓకే అమ్మా, అదే రకంగా నువ్వు ఏ స్కూల్లో చదువుకున్నావు? శ్రీ వివేకానంద హై స్కూల్ సార్. ఈ మైక్ దగ్గర పెట్టుకో. వివేకానంద హై స్కూల్ ఎక్కడుంది? దర్శిలోనే సార్. దర్శిలో. ప్రిన్సిపాల్ సార్ ఏం పేరు? ప్రిన్సిపాల్ పేరు? రామాంజనేయులు సార్. రామాంజనేయులు గారు. వైస్ ప్రిన్సిపాల్ ఉండా? లేడు. ఏం పేరు? లేదు. క్లాస్ టీచర్ పేరు చెప్పు. క్లాస్ టీచర్ పేరు? కరుణాకర్ రావు. అమ్మా? కరుణాకర్ రావు సార్. మీ స్కూల్లో ఒక 5-6 పేర్లు చెప్పు, నీ క్లాస్మేట్స్ గుర్తుంటే మర్చిపోతొద్దు. లిఖిత, తనుజ, బిందు, నివేద. ఒక్క అబ్బాయి లేడు. అది గర్ల్స్ స్కూల్ కాబట్టి అబ్బాయిలు ఉండరు. ఓకే, అక్కడ వెళ్ళమ్మా. నాకు సరిగ్గా వినిపించట్లేదు. అక్కడికి వెళ్ళు. అమ్మా, ఇంతకుముందు ఏం చెప్పినావు మళ్ళీ చెప్పు. నా పేరు చెప్పు. నా పేరు స్వప్న. రా, అలా చెప్పుకుంటురా. మీ నాన్నగారి పేరు? అక్కడే ఉండు. చెప్పుతూ రావాలి. మీ పేరు, నాన్నగారి పేరు, అమ్మగారి పేరు, స్కూల్ పేరు, స్కూల్ ప్రిన్సిపాల్ పేరు, మా 5 ఫ్రెండ్స్ పేరు. ఓకే, మాట్లాడుతూ అటు చూస్తే మాట్లాడు, నా దగ్గర రా. అటు చూస్తూ మాట్లాడు. ఓకే, కమాన్, స్టార్ట్ చేయి. My name is Swapna. My father name is Brahmaya. My mother name is Anjamma. My principal name is Ramanjaneyal sir. My friend's name is Likita, Bindu, Tanuja, Niveda. మీ మల్లినేని కాలేజీలో ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారా? మంచి వాళ్ళ చెడ్డోళ్ళు రా? మంచి ఫ్రెండ్సా చెడ్డ ఫ్రెండ్సా? మంచి ఫ్రెండ్స్. ఒక 4 ఫ్రెండ్స్ పేరు చెప్పు. అమృతవర్షిణి, ఆరతి, ప్రసన్న, భవ్య. అంటే మీతో అందరూ చెడ్డోళ్ళే కదా? నేను అనలేదమ్మా, అమ్మాయి చెప్పింది. 4 మంచి వాళ్ళ పేరు చెప్పావు. మిగతా వాళ్ళు చెడ్డోలేనా? మంచి వాళ్ళే. ఇంకో 4 మంచి పేరు చెప్పు. మౌనిక, శిరీష, చూడు. దివ్య. ఓకే అమ్మా. ఏ బ్రాంచ్ అమ్మా మీది? సిఎస్సి సార్. అటు చూడు. సిఎస్సి చేయక మీకు వేరే బ్రాంచ్ దొరకదా? సిఎస్సి కాకుండా వేరే బ్రాంచ్ దొరకదా మీకు? సిఎస్సియా? ఇక్కడ మెకానికల్ ఎవరున్నారు? మెకానికల్ 0, అమ్మాయిలు ఉండరు. ఓకే, సివిల్ ఎవరున్నారు? సివిల్ లేరు. ఈసీఈ నేను చెప్తున్నా కదా, ఈసీ ఈజ్ ది ఎక్స్ట్రాడినరీ బ్రాంచ్, పవర్ఫుల్ బ్రాంచ్, వండర్ఫుల్ బ్రాంచ్. ఎందుకంటే సిఎస్సి పని చేయాలంటే కంప్యూటర్లు కావాల్సిందే. కంప్యూటర్ లేకుంటే ఎక్కడి నుంచి వస్తుంది సిఎస్సి? ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు చెప్పమ్మా, ఇంతసేపు మాట్లాడుతున్నావు కదా, భయం ఉందా లేదా? అక్కడ చెప్పు. గట్టి చెప్పు. వాళ్ళకి చెప్పు. ఒక సాంగ్ పాడు. పాడు ఒక పాట. వారందరూ వెళ్ళిపోతారా? ఆల్రెడీ వెళ్ళిపోతుర్రు. ఓకే అమ్మా, రేపు మార్నింగ్ 8:30కి వచ్చేయాలి మీరు, వెళ్ళిపోయిన వాళ్ళు. ఓకే, వెళ్ళిపోయిన వాళ్ళకి తొందరగా మ్యారేజ్ అయిపోగా కంగ్రాచులేషన్స్. ఓకే, మా క్లాస్ మాత్రం నడుస్తూ ఉంటుంది. అమ్మాయిలు వెళ్ళిపోతారు, అబ్బాయిలు కూర్చోండి ప్లీజ్. నిజం, మీ క్లాస్మేట్స్ వెళ్తుర్రా? మీ కాలేజ్ వెళ్తుర్రా? ఓకే అమ్మా, మీ కాలేజ్ వాళ్ళకి ఒకసారి చప్పట్లు కొట్టండి. అమ్మాయికి నాకు మాట చెప్పండి అమ్మా, ఈ అమ్మాయికి భయం ఉందా లేదా? ఈ అమ్మాయి ఎంతో మీరెంతనమ్మా. భయం లేదు తల్లి, వెళ్ళు. వాళ్ళు ఎంబడి వెళ్ళిపోలేకుండా వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. కంగ్రాచ్యులేషన్స్ అమ్మా. ఆర్ యూ హ్యాపీ? షేక్ అండా ఈ తల్లి, బంగారు తల్లి. రైట్ అమ్మా, గాడ్ బ్లెస్ యూ. వెళ్ళమ్మా. ఓ బిస్కెట్ ప్యాకెట్.